కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు, రాజకీయేతర అంశాలు, అభివృద్ధి, సంక్షేమ, సాంస్కృతిక, క్రీడా వార్తా విశేషాలతో మా కరీంనగర్ జిల్లా విలేకరి హనుమాండ్ల సంపత్ కుమార్ అందజేసిన కరీంనగర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు మనం విందాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10,182 కోట్ల 70 లక్షల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విడుదల చేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, రికవరీ, PMGPY రుణాలు, SC, BC, ST, మైనారిటీ సంక్షేమ శాఖలతో పాటు పలు పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలను అధికారిక ఆర్థిక సంస్థలతో అనుసంధానించే ప్రక్రియ బ్యాంకు లింకేజీతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించినందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు DRDA అధికారులను కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, DRDO శ్రీధర్, అదనపు DRDO సునీత, DPM బ్యాంకింగ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యోజన సర్వీసుల శాఖ నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మానకొండూరు నియోజకవర్గం కొత్తపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 6,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 68 సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా వీటిలో 25 సంస్థలు అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుని నియామక పత్రాలు అందజేశాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్మార్ట్ సిటీ పనులు, శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పన్నుల వసూలు, తాగునీటి సరఫరా వంటి పలు అంశాలను మంత్రి సమీక్షించారు. ఒక్కొక్క శాఖ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని చోట్ల స్మార్ట్ సిటీ పనులపై అదనపు కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ విడత PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల విడుదల కార్యక్రమం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర జలశక్తి మంత్రి వి సోమన్న హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు PM కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల యూనిసెఫ్ ప్రతినిధులు 3 రోజుల పాటు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటన చేసి చివరి రోజు కరీంనగర్లో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో గడిచిన 8 సంవత్సరాల్లో ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలైన స్వచ్ఛ భారత్, పారిశుధ్యంతో పాటు జల్ జీవన్ మిషన్, అంగన్వాడీ, ఆశా కార్యక్రమాలతో కలిపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. సుస్థిర పారిశుధ్య నిర్వహణకు యూనిసెఫ్ తమ వంతు సహకారం అందిస్తోందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీధర్ తెలియజేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సు సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో శానిటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లాలో జ్యోతినగర్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వరోగాలకు నివారణి యోగా అని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో అందరికీ యోగా చేయడం దినచర్యలో భాగంగా మారిందని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలల ప్రవేశాలను పెంచేందుకు నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను బడిలో చేర్పించగా మొత్తం 1,674 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.